వారి యొక్క గుణగణాలు ఎలాంటివంటే ఆయన నిర్మల చంద్రుడు, ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తి, ఏనాడు కూడా తన భార్యను కొట్టలేదు, బానిసపై చెయ్యి వెత్తలేదు ప్రవక్త వారు. పూర్తి జీవితంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. పూర్తి జీవితంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాగ్దాన భంగం చేయలేదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనకంటే ఎక్కువగా ప్రజల గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ప్రజలకే ఆయన సహాయ సహకారాలు చేస్తుండేవారు. మానవతా చరిత్రలో అత్యద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదే ఇస్లాం అనే ఒక విప్లవాన్ని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చారని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. సంవత్సరానికి 365 రోజులు, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, ప్రతి నిమిషం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అజాన్ వినబడుతుంది. అజాన్లో మొహమ్మదు రసూలుల్లా అనేటటువంటి పదం కూడా వినబడుతుంది. వరఫఅనా లక దిక్రక అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 94 ఆయతులు చెప్తున్నాడు. ఓ ప్రవక్త, నీ పేరు ప్రతిష్టల్ని మేము కీర్తింపజేశాము. ఎక్కడైతే అల్లాహ్ పేరు వినబడుతుందో అక్కడ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరు వినబడుతుంది. అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన ఇస్తఫా వఅలా ఆలిహి వ అస్హాబిహి అజ్మాఈన్ అమ్మా బాద్ వమా అర్సల్నాక ఇల్లా రహ్మతలిల్ ఆలమీన్ రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు, విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరి కంబలి ధారి హరిత గుమ్మటవాసి, జగద్గురువు, అంతిమ దైవ ప్రవక్త, రహ్మతలిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా, ఖాతమ నబీ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వాలా అలీ ముహమ్మద్ వబారిక్ వసల్లిం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, పెద్దలు మరియు నేటి ఈ సభలో ఉపస్థితులైనటువంటి సోదరిమణులు మరియు సోదరులు, హిందూ, ముస్లిం, క్రైస్తవులు, బాల బాలికలు, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం ఏంటంటే, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. సర్వసామాన్యంగా కొంతమంది ఏమనుకుంటారంటే, ముస్లింలు ఒకరు మరొకరితో కలిసినప్పుడు అస్సలాము అలైకుం అని చెప్పుకుంటారండి, ఇదేదో సీక్రెట్ కోడ్ అయి ఉంటుందని కొంతమంది భావిస్తుంటారు. వాస్తవంగా ఎలాంటి సీక్రెట్ కోడ్ కాదండి ఇది ఒకరు మరొకరు వారిని పరిచయం చేసుకుంటూ అస్సలాము అలైకుం అంటే నీపై అల్లాహ్ యొక్క శాంతి వర్షించుగాక, అంటే వాలైకుం సలాం, నీపై కూడా ఆ దైవం యొక్క శాంతి శుభాలు వర్షించుగాక అని చెప్పేటటువంటి ఒక పలకరింపు పద్ధతి. అల్లాహ్ యొక్క మహదానుగ్రహం వల్ల ఈరోజు మనమంతా కూడా ఈ కమ్యూనిటీ హాల్లో సమావేశమై ఉన్నాము. మనం ముఖ్యంగా చూస్తున్నాం, సీరత్ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జగద్గురువు, అంతిమ దైవ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనల గురించి మానవ మహోపకారి అనే ఒక అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిహెచ్ఎల్ కమ్యూనిటీ సెంటర్లో బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ అవ్వండి, ఈ ఆర్సీపురంలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అయితే సోదర మహాశయులారా, మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు ఈయన? ఈరోజు మనం అజాన్లో వింటుంటాం, అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్. ప్రతిరోజు అజాన్లో 5 పూటల ఎవరైతే ముస్లింలు మస్జిదుల నుండి, మినార్ల నుండి ఈ శబ్దం వినిపిస్తుంది. ఎవరు ఆ ప్రవక్త?
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవులందరి కోసం అంతిమ దైవ ప్రవక్తగా ప్రభవింపబడ్డారు. ఆయన గురించి తెలుసుకోవాలంటే ముందు ప్రవక్తలంటే ఎవరు, దైవం ప్రవక్తలను ఎందుకు పంపిస్తాడో కూడా మనం తెలుసుకోవాలి. సృష్టికర్త అయినటువంటి దైవం అమిత దయ కలిగినటువంటి వాడు. మానవులను సృష్టించి బ్రతుకు జీవుడా అంటూ కళ్ళెం లేని గుర్రంలో మనిషిని వదిలివేయలేదు. దైవం మానవుల్ని పుట్టించిన తర్వాత మానవులలోనే ఉత్తములను దైవ ప్రవక్తలుగా పంపించాడు. వారిపై గ్రంథాలను అవతరింపజేయడం జరిగింది, తద్వారా మనిషి సన్మార్గాన్ని పొందడానికి. ఆ ప్రవక్తలను అరబ్బీలో ఖురాను భాషపరంగా నబీ, రసూల్ అని సంబోధించడం జరిగింది. బైబిల్లో ప్రవక్తలు మెసెంజర్స్ అని చెప్పడం జరిగింది. అలాగే హైందవ శాస్త్రాలలో ఋషి, ముని అని సంబోధించడం జరిగింది. ఈ ప్రవక్తల గురించి ఖురాన్లో సూర అర్రాసును 13:38 మరియు 7లో దైవం తెలియజేస్తున్నాడు. వలికుల్లి ఖౌమిన్ హాద్, ప్రతి జాతిలో కూడా దైవ ప్రవక్తలు ప్రభవింపబడ్డారు. లికుల్లి అజ్లిన్ కితాబ్, ప్రతి యుగానికి మేము ఒక గ్రంథాన్ని ప్రసాదించాము. వ ఇమ్మిన్ ఉమ్మతిన్ ఇల్లా ఖలా ఫీహా నజీర్, దైవ ప్రవక్తలు రాని అటువంటి జాతి ఏదీ లేదు. మానవులకు మార్గం చూపడానికి దైవం ప్రవక్తలను ప్రభవింపజేయబడ్డారు. చాలా మంది ప్రవక్తలు వచ్చారు. అందులో మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదం అలైహిస్సలాం, చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ప్రవక్తల్ని హైందవ శాస్త్రాలు అవతార పురుషులు కూడా అని సంబోధించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మానవులలో పాపాలు పెరిగిపోయి దైవం ఎవరో తెలియకుండా జీవితం గడుపుతుంటారో అప్పుడు దైవం ప్రవక్తల్ని పంపిస్తూ ఉంటాడు. అలా రమరమి 1,24,000 మంది దైవ ప్రవక్తలు వచ్చారు. మిష్కాతుల్ మసాబీ 3వ సంపుటం హదీస్ నంబర్ 5737. అందులో చెప్పబడిన విషయం ఏంటంటే 1,24,000 మంది ప్రవక్తల్ని దేవుడు ప్రభవింప చేశాడు. అందులో మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదం అలైహిస్సలాం, చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ముహమ్మద్ ప్రవక్త గురించి ఖురాన్ ఏముంటుంది? ఖురాన్లో సూర అల్ అహ్జాబ్ సూర నెంబర్ 33 ఆయత నంబర్ 40లో మా కాన ముహమ్మదున్ అబా అహదిమ్ మిన్ రిజాలికుం వలాకి రసూలుల్లాహి వ ఖాతమన్ నబియీన్ వ కాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా. ముహమ్మద్ ప్రవక్త మీలోని ఏ పురుషునికి తండ్రి కాదు, ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు, చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ముహమ్మద్ ప్రవక్త వారి కంటే చాలా మంది ప్రవక్తలు వచ్చారు, కానీ ముహమ్మద్ ప్రవక్త తర్వాత ఇంకా ఏ ప్రవక్త కూడా రాదు. ఆయన మానవులందరి కోసం ప్రభవింపజేయబడ్డారు. అందుకే ఆయన్ని ఖురాన్ సంబోధిస్తుంది, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ముహమ్మద్ ప్రవక్త పూర్తి మానవాళి కోసం కారుణ్యంగా చేసి పంపబడ్డారు. చిట్ట చివరి దైవ ప్రవక్త కేవలం ముస్లింల కోసం వచ్చినటువంటి ప్రవక్త మాత్రమే కాదు, మానవులందరి కోసం వచ్చినటువంటి దైవ తరపున వచ్చినటువంటి ఒక కారుణ్యమూర్తి అని ఖురాన్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం తెలుసుకోవాలి క్షుణ్ణంగా. ఆయన బోధనలు ఏంటో మనకు తెలియాలి అంటే ముఖ్యంగా అరబ్బు జాతి ఎలా ఉండేది అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. నేటికి 1400 సంవత్సరాల క్రితం చరిత్రలో ప్రపంచాన్ని కనుక మనం చూసినట్లయితే ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల మధ్య అరబు దేశం మనకు కనిపించేది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జననానికి ముందే, ప్రవక్త వారి యొక్క పుట్టుకకు ముందే అరబ్ యొక్క వ్యాపార లావాదేవీలు ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలతో ముడిపడి ఉండేవి. మంచి సంబంధాలు ఉండేవి. ఏ ఉద్యమమైనా అరబు దేశంలో మొదలు పెడితే అది సునాయాసంగా ఇతర దేశాల్లో వ్యాపించేది. ఎందుకంటే సెంట్రల్ ప్లేస్గా సౌదీ అరబ్ అంటే ఆ అరబు దేశం ఉండేదన్నమాట. అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రభవింపజేయబడ్డారు. ప్రవక్త కంటే ముందు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అరబు జాతి ఎలా ఉండేది, ఎలాంటి అనాగరికత వారిలో ఉండేది, ఎలాంటి చెడులు వాళ్ళలో ఉండేవంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడైతే మీరు కాబతుల్లా చూస్తున్నారు, అరబ్బులో ఉన్నటువంటి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కాబతుల్లా, పవిత్ర కాబతుల్లాలో 360 విగ్రహాలు పెట్టి ఆరాధించేవారు అరబ్బులు. అలాగే ఆడ శిశువు పుడితే వెంటనే అవమానకరంగా భావించి సజీవ సమాధి చేసేవారు. ఎవరికైనా ఆడపిల్ల పుట్టిందంటే నామోషిగా భావించేవారు, సిగ్గుతో తల దించుకునేవారు. ఆ తర్వాత ఆ ఆడపిల్లని తీసుకెళ్లి సజీవ సమాధి చేసేవారు. అంతేకాదు, సవతి తల్లి చనిపోతే పిల్లలే వాటాలు వేసుకొని ఆ తల్లిని పెళ్లిళ్ళు చేసుకునేవారు. తాగుడు, జూదము, మద్యపానము భయంకరంగా ఉండేది అక్కడ. అంతెందుకండి, ఫ్యాక్షనిజం ఏ విధంగా ఉండేదంటే
తండ్రి చనిపోయే ముందు తన పిల్లలతో వాగ్దానం తీసుకునేవాడు. నేను చనిపోయిన తర్వాత మీరు ఫలానా 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 తెగలలో ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వాళ్ళని మీరు వేసేయండి అని చెప్పి ప్రమాణం తీసేసుకొని వాగ్దానం తీసుకొని చనిపోయేవారు. ఒక తెగకు చెందినటువంటి ఉంటే మరో తెగవారి మేత భూమిలో మేసిన కారణంగా 40 సంవత్సరాల వరకు యుద్ధాలు చేసుకుని 70,000 మంది వరకు చనిపోయేంతగా వారు యుద్ధాలు ముమ్మరంగా చేసుకునేవారు. అలాంటి అజ్ఞానపు అరబులు అన్నమాట. అదేవిధంగా దైవదూతలను దేవుని కూతులుగా, జిన్నులని దేవుని యొక్క ఆప్తులుగా భావించి సజ్దాలు సాష్టాంగాలు చేసేవారు. ఏ ఆకర్షణీయమైనటువంటి రాయి ఏది కనిపించినా దాన్ని ప్రతిష్ఠించేసి దాని ముందు ఆ కుంకుమ పసుపు చల్లేసి పూజలు చేసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా వారు ఒక మట్టిలో మేకపాలు కలిపి ఒక ముద్దల ఆకారాన్ని తయారు చేసి దాన్ని ప్రతిష్ఠించి కూడా పూజలు చేసేవారు. ఇలా దేని పడితే చెట్లను, చేమలను, సమస్తాన్ని కూడా ఆరాధిస్తూ ఉండేవారు. అలాంటి అజ్ఞానాంధకారంలో ఎప్పుడైతే వారు ఉన్నారో ఇక సామాజికంగా కూడా చాలా చెడులు వాళ్ళు వచ్చేసాయి. చెడును చెడుగా భావించేవారు కాదు. వారికి ఎలాంటి రాజ్యాంగం లేదు, ఎలాంటి చట్టం లేదు, ఎలాంటి మోరల్ వాల్యూస్ లేవు, ఎలాంటి నైతికత లేదు. ఇక వారు ఒక భయంకరమైనటువంటి ఒక జాతి. ఎలాంటి జాతి అంటే అలెగ్జాండర్ దండయాత్రలు చేస్తూ ఆయన దృష్టి అరబ్ దేశంపై పడింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అజ్ఞానాన్ని చూసి వీరిని కనుక నేను జయించినట్లయితే, ఈ మూర్ఖుల్ని కనుక నేను జయించినట్లయితే వీరిని నేను ఎలా పరిపాలిస్తాను, వీళ్ళు చాలా దుర్మార్గులు, మూర్ఖులు, వీరిని జయించినా నాకు లాభం లేదని చెప్పేసి అలెగ్జాండర్ తన దండయాత్రను ముందుకు కొనసాగించుకున్నాడు. అంటే అరబ్బు జాతి ఎంత భయంకరంగా ఉండేదో. అలాంటి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలలో జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేశాడు దైవం. ఆ జ్ఞాన జ్యోతి ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సూర్య జుమా సూర నంబర్ 62 ఆయత నంబరు 2 కాస్త మీరు పరిశీలించినట్లయితే, హువల్లదీ బఅస ఫిల్ ఉమ్మీయీన రసూలం మిన్హుం యతులు అలైహిం ఆయాతిహి వ యుజక్కీహిం వ యుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మ వ ఇన్ కాను మిన్ ఖబ్లు లఫీ జలాలిం ముబీన్. ఆయనే నిరక్షరాస్యులలో ఒక ప్రవక్తను స్వతహాగా వారి కొరకే వారి నుండే లేపాడు. ఆయన వారికి అల్లాహ్ యొక్క వాక్యాలను వినిపిస్తున్నాడు, వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు, వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేశాడు సృష్టికర్త అయినటువంటి దైవం. ఆ ప్రవక్తే అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు, రహ్మతలిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎన్నుకోవడం జరిగింది. అందుకే చూడండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి ఉద్యమాలు, ఎక్కడైతే ఆడపిల్ల పుడితే అవమానంగా భావించేవారో అలాంటి అరబ్బులకు దైవ ప్రవక్త ఎలాంటి సందేశం ఇచ్చారు? ఎవరైతే ఇద్దరు ఆడపిల్లల్ని కని పెంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారో వారు నేను స్వర్గంలో ఉంటామని చెప్పగానే అమాంతంగా ఆడపిల్లల యొక్క గౌరవం పెరిగిపోయింది. అలాగే తాగుడు, జూదాలు ఇవన్నీ కూడా శైతాను పనులని చెప్పగానే ఆ తాగుడు, ఆ మద్యం, పెద్ద 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 ఆ యొక్క సీసాలను, పెద్ద పెద్ద బాటిల్స్ మొత్తం కూడా వారు అందులో ఉన్నటువంటి మద్యాన్ని పారేయడం జరిగింది. అలాగే వ్యభిచారం ఒక నికృష్టమైనటువంటి నీచమైనటువంటి పని అని చెప్పగానే వ్యభిచారానికి దూరంగా ఉన్నారు. ఇలా ఎన్నైతే సామాజిక రుగ్మతలు ఉన్నాయో పూర్తిగా వాటిని దూరం చేశారు. అలాగే ఔస్ మరియు ఖజ్రస్ అనే 2 తెగలు ఉండేవన్నమాట మదీనాలో. ఎలాంటి ఫ్యాక్షనిజం అంటే ఇక కనిపిస్తే నరుక్కొని చచ్చిపోయేవారు. అలాంటి వ్యక్తులు కూడా సొంత అన్నదమ్ముల్లా మారిపోయారు. చివరికి ఎంత త్యాగం వారిలో వచ్చేసిందంటే, ఒక యుద్ధంలో ప్రాణాలు పోతున్న సందర్భంలో వారికి మంచినీళ్ళు కావాలి, క్షతగాత్రులపై రణరంగంలో పడి ఉన్నారు. మంచినీళ్ళు ఇస్తే నాకు దండి, నా పక్కవాడికి ఇవ్వండి అని ఒకటి చెప్పాడు. ఇంకోటి అన్నాడు, నాకంటే ఎక్కువ అర్హుడు ఇంకో వ్యక్తి అని. అలా చెప్పేసి ఒక 9 మంది వద్దకు ఆ పాత్ర వెళ్ళింది. చివరికి 9 మంది చనిపోయారు, కానీ ఎవరు కూడా మంచినీళ్ళు తాగలేదు. అంటే రణరంగంలో చివరిగా తుది శ్వాస, వారి ప్రాణం పోయే సందర్భంలో కూడా వారు ఇతరుల గురించి ఆలోచించే అంతగా వారిలో మార్పు వచ్చేసింది. ఇలాంటి ఒక గొప్ప మార్పుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాను గ్రంథం ద్వారా తీసుకువచ్చారు. అలాగే ఇలా చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులకు సంబంధించి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్పే విషయం ఏంటంటే, మానవతా చరిత్రలో అత్యద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదే ఇస్లాం అనే ఒక విప్లవాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చారని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఎందుకు ఇలాంటి మార్పు అన్న విషయాన్ని మీరు చూసినట్లయితే, నిజంగా
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చివరి హజ్ అంటారు. చివరి హజ్జతుల్ విదా, చివరి ప్రసంగంలో 1,40,000 మంది సహచరులు ఆ మైదానంలో ఉన్నారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనతి కాలంలో కేవలం 23 సంవత్సరాల వ్యవధిలో ఎలాంటి సత్సమాజాన్ని స్థాపించారు అంటే, ఎంతమంది ఫాలోవర్స్ తయారైపోయారంటే, ఎంతమంది సహచరులు, అనుచరులు, అనుయాయులుగా మారిపోయారంటే, హజ్జతుల్ విదా చివరి ప్రసంగంలో 1,40,000 మంది బారులు తీరి నిలబడ్డారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఫాలోవర్స్. ఇది ఆయన తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప విప్లవం. అలాగే మీరు పూర్వ ప్రవక్తల గురించి చూసినట్లయితే మీకు నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన వస్తుంది. నూహ్ అలైహిస్సలాం 1000 సంవత్సరాలు బ్రతికారు. 50 సంవత్సరాల తర్వాత ఆయనకు ప్రవక్త పదవి లభించింది. 950 సంవత్సరాలు పనిచేస్తే కేవలం 70 లేదా 80 మంది మాత్రమే ఫాలోవర్స్ ఆయనకు అనుచరులుగా మారారు. అలాగే ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు, ఈసా అలైహిస్సలాం వారు 33 సంవత్సరాలు బ్రతికారు. 33 సంవత్సరాలు ఈ ప్రపంచంలో తర్వాత దేవుడు తన వైపు నిలుపుకున్నాడు. అయితే ఈసా అలైహిస్సలాం వారి యొక్క ఫాలోవర్స్ కేవలం ఆ రోజు 70 మంది మాత్రమే. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 23 ఇయర్స్, 23 సంవత్సరాలు మాత్రమే ఆయన దైవ సందేశాన్ని మానవాళికి అందజేశారు. చివరి హజ్జతుల్ విదాలో 1,40,000 మంది ఫాలోవర్స్ ఆయనకు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత పూర్తి అరబ్బు జాతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించేటటువంటి జాతిగా మారిపోయింది. అలాంటి ఒక గొప్ప రెవల్యూషన్, గొప్ప విప్లవాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చారు. ఇంకా ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవంలో ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగింది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఎన్నైతే రెవల్యూషన్స్ వచ్చాయో, ఎన్నైతే విప్లవాలు వచ్చాయో, ఎన్నైతే యుద్ధాలు జరిగాయో చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విప్లవం ఏదైతే ఉందో ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగింది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఎలా అంటే మీరు చూడండి, ఈరోజు సెకండ్ లార్జెస్ట్ రిలీజన్గా ఇస్లాం మీకు కనిపిస్తుంది. ఈరోజు మీకు ముస్లిమ్స్ కనిపిస్తారు. అంటే 2వ స్థానంలో ఈరోజు ముస్లిమ్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 250 కోట్ల మంది, అంటే ఈ పూర్తి ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే అందులో 250 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. సెకండ్ లార్జెస్ట్ రిలీజన్గా ఈరోజు మీకు ఇస్లాం కనిపిస్తుంది. మరి ఈ ఇస్లాం అనేటటువంటి విప్లవం రావడానికి అత్యంత తక్కువగా ప్రాణనష్టం జరిగింది. అది ఎలా అంటే మీరు ఆశ్చర్యపోతారు. అది ఎలా అంటే ప్రవక్త వారి 23 సంవత్సరాల ప్రవక్త పదవి కాలంలో 80 యుద్ధాలు జరిగాయి. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం 27 యుద్ధాలలో మాత్రమే పాల్గొన్నారు ప్రత్యక్షంగా. అందులో పూర్తిగా చనిపోయినటువంటి వారి సంఖ్య 1018 మాత్రమే. అందులో ముస్లిములు 259 అయితే ముస్లింలు కానటువంటి వారు 759. ఈ 1018 మంది ప్రాణ నష్టంతో ఇంత గొప్ప విప్లవము తీసుకురావడం జరిగింది. అందులో ముస్లింలు చనిపోయినటువంటి వారే 259, ముస్లిమేతరులు 759. ఈ విధంగా తక్కువ ప్రాణ నష్టంతో ఒక గొప్ప విప్లవం అక్కడ తీసుకురావడం జరిగింది. అదే మీరు చూసినట్లయితే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉంది 1769 ఆ ప్రాంతంలో. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే జరిగిందో, ఫ్రెంచ్ రెవల్యూషన్లో 7 లక్షల మంది చనిపోయారు. రష్యన్ రెవల్యూషన్లో 19వ శతాబ్దంలో ఏదైతే జరిగిందో, రష్యన్ రెవల్యూషన్ ఏదైతే అంటారో, ఈ రష్యన్ రెవల్యూషన్లో మీకు 13 లక్షల మంది చనిపోయారు. అలాగే మీరు ఆశ్చర్యపోతారు, 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా ఏదైతే అణుబాంబు ప్రయోగం చేసిందో అందులో 4 లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 1,60,00,000 మంది చనిపోయారు. ఆ తర్వాత 1939 నుండి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో 7,50,00,000 మంది చనిపోయారు. అల్లాహు అక్బర్. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం అనే ఒక గొప్ప విప్లవాన్ని తీసుకురావడానికి కేవలం జరిగిన ప్రాణ నష్టం 1,018 మంది మాత్రమే. అందులో ముస్లింలే 259, ముస్లిమేతరులు 759, పూర్తిగా 1,018 మంది. ఈ యొక్క ప్రాణ నష్టంతో ఒక గొప్ప విప్లవాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకురావడం జరిగింది. చరిత్రలో కేవలం ఈ షార్ట్ టైంలో 23 సంవత్సరాల్లో ఇంత గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చరిత్రలో నిలిచిపోయారు.
మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప గొప్ప మేధావులు, సంఘ సంస్కర్తలు, విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, ముఖ్యంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వ్యక్తిత్వం, ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవం గురించి ఏం చెప్పారు అన్న విషయాన్ని కాస్త మనం చూసినట్లయితే, మైకేల్ హెచ్ హార్ట్ అనేటటువంటి ఒక క్రిస్టియన్ స్పేస్ సైంటిస్ట్ ఆయన ఏం చేశాడంటే, ఈ ప్రపంచం ముందు నుండి ఎంతమంది అయితే మేధావులు ఉన్నారో వారి జీవితాలను అధ్యయనం చేసి ఎవరైతే టాప్లో ఉంటారో ర్యాంకింగ్ ఇస్తాను అని ఆయన ఆలోచన చేసుకుని చదవడము అవన్నీ స్టార్ట్ చేశాడు. తర్వాత ఒక బుక్ రాయడం జరిగింది, ద 100 ఏ ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. అందులో ఇప్పుడు ర్యాంకింగ్, అందులో స్థానాలు ఇవ్వాలి. అందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరు, సెకండ్ ర్యాంక్ ఎవరు, థర్డ్ ర్యాంక్ ఎవరు, ఇలా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన ఒక క్రిస్టియన్, ఆయన స్వాభావికంగా యేసుక్రీస్తునే నెంబర్ 1 పొజిషన్లో పెట్టాలి, ఎందుకంటే మతపరంగా క్రిస్టియన్ కాబట్టి. కానీ ఆ పని ఆయన చేయలేదు, ఆయన మనసు ఒప్పుకోలేదు. ఆయన అధ్యయనం ఆయన్ని మేలుకొలిపింది. యేసుక్రీస్తు కాదు, ఇంకెవరో కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కరే ఇటు మతపరంగా అటు లౌకిక పరంగా గొప్ప విజయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నేను అభివర్ణిస్తున్నాను. కేవలం ముహమ్మద్ ఒక్కరే. ఎందుకంటే 1400 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా ఆయన శక్తి ప్రభావవంతంగా ఆయన తీసుకొచ్చినటువంటి ధర్మం ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉంది. అంటే ఇందులో ఒక పెద్ద గొప్ప శక్తి ఉంది. కాబట్టి నెంబర్ 1 ప్లేస్ ఎవరికి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సెకండ్ ప్లేస్ సర్ ఐజాక్ న్యూటన్. థర్డ్ ప్లేస్ జీసస్ క్రైస్ట్. 3వ స్థానం యేసుక్రీస్తుకి ఇవ్వడం జరిగింది. స్వతహాగా ఆయన మాత్రం క్రిస్టియన్, ఒక స్పేస్ సైంటిస్ట్. అంటే ఇంత గొప్పగా ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభివర్ణించడం జరిగింది. ఆ తర్వాత రెండో వ్యక్తి జార్జ్ బెర్నార్డ్ షా. జార్జ్ బెర్నార్డ్ షా ఎవరు? ఈయన బ్రిటిష్ రచయిత, ఫేమస్ రైటర్ అన్నమాట. జార్జ్ బెర్నార్డ్ షా ఏం చెప్పారు? ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని చదివి, ముహమ్మద్ ప్రవక్త లాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అంటే, నేడు ముహమ్మద్ ప్రవక్త లాంటి వ్యక్తి గనక ఈ ఆధునిక ప్రపంచానికి నిరంకుశ నాయకత్వం వహిస్తే నేడు ప్రపంచ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించి మానవాళికి కావాల్సినటువంటి శాంతి సుఖాలను సంపూర్ణంగా అందజేస్తాడని నా గట్టి నమ్మకం అని చెప్తాడు జార్జ్ బెర్నార్డ్ షా, బ్రిటిష్ రచయిత. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివిన తర్వాత ఈరోజు దౌర్భాగ్యులు, పుట్టుకతో ముస్లింలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం గురించే తెలియదు. అలాగే ప్రొఫెసర్ దివాన్ చంద్ శర్మ, ప్రాఫిట్స్ ఆఫ్ ది ఈస్ట్, తూర్పు వైపు ప్రవక్తలనే పుస్తకంలో ఆయన ఏం చెప్పారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దయాస్వరూపుడు. ఆయన చుట్టూ ఉన్నవారు ఆ విషయాన్ని గ్రహించారు కాబట్టి ఎన్నడూ ముహమ్మద్ ప్రవక్త వారిని వదిలివేయడానికి వారు సిద్ధపడలేదు. ముహమ్మద్ ఒక దయాస్వరూపుడు అని చెప్పారు. అలాగే గిబ్ హెచ్ఏఆర్, స్కాట్లాండ్ చరిత్రకారుడు, ఈయనేం చెప్పాడు అంటే, ముహమ్మద్ ప్రవక్త తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీ జాతి స్థానాన్ని పెంచాయన్నది విశ్వవ్యాప్తంగా ప్రజలందరూ అంగీకరించే సత్యం అని చెప్పాడు గిబ్ హెచ్ఏఆర్, స్కాట్లాండ్ చరిత్రకారుడు. ఆ తర్వాత ప్రొఫెసర్ రామకృష్ణ. ప్రొఫెసర్ రామకృష్ణ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితాన్ని చదివి అధ్యయనం చేసి ఒక పుస్తకం కూడా రాశాడు. ఆయన ఏమంటారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అనాథ, కానీ పూర్తి మానవాళికి ఆయన ఆదర్శనీయుడు. ఆయన ప్రపంచం పెట్టినటువంటి ప్రతి పరీక్షను ఆయన నెగ్గుతూ ఒక మచ్చలేని మనిషిగా మారాడు. కాబట్టి పూర్తి ప్రపంచానికి ఆయన ఒక రోల్ మోడల్ అని చెప్పాడు ప్రొఫెసర్ రామకృష్ణ. ఆ తర్వాత ప్రొఫెసర్ బాస్వర్డ్ స్మిత్ అనేటటువంటి ఎవరైతే ఒక క్రిస్టియన్ పోప్ ఉన్నాడో ఈయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పోపు కానీ పోపు లాంటి పటాటోపం లేదు. ఆయన సీజరే కానీ సీజర్ లాంటి వైభవం లేదు, స్థాయి లేదు, సైన్యం లేదు, రక్షక దళం లేదు, సైనికులు లేరు, ఖజానా లేదు. ఈ ప్రపంచంలో పూర్తి దైవిక అధికారముతో ఎవరైనా ప్రజల్ని పరిపాలించారని చెప్పుకునే పూర్తి హక్కు ఎవరైనా కలిగి ఉన్నారంటే
అది కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే అని చెప్పారు. రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అనేటటువంటి ఒక పోప్, ఒక ఫాదర్ చెప్పినటువంటి విషయాలు ఇవి. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించి మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియాలో చెప్పారు. యంగ్ ఇండియాలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇస్లాం ధర్మం కత్తితో వ్యాపించిందని పూర్వం ప్రజలు అనుకునేవారు, నేను కూడా అనుకునేవాను. కానీ ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించలేదు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిరాడంబరత, నిజాయితీ, ఆయనకు దైవం పట్ల ఉన్నటువంటి నమ్మకం ఉందో, భక్తి ఉందో, తద్వారా ఇస్లాం ధర్మం వ్యాపించిందని చెప్పి మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియాలో అన్నారు. ఈ విధంగా ప్రపంచ ప్రముఖులు ఎంతమంది ఉన్నారో వారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివి ప్రభావితులైపోయారు. నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు, నైతికత, ఆయన యొక్క జీవన విధానము ఏ విధంగా ఆదర్శనీయమైనటువంటిది అంటే, ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైనటువంటి బోధనలు కాస్త మనం చూసినట్లయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత గొప్ప వ్యక్తి మనకు అర్థమవుతుంది. వఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్, ఖురాన్లోని సూరే అల్ కలం సూర నంబర్ 68 ఆయత నంబర్ 4లో, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నైతికంగా మీరు ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు అని ఎవరు చెప్తున్నారు? సృష్టికర్త అయినటువంటి దైవం చెప్తున్నాడు. ఓ ప్రవక్త, నైతికంగా మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించారని స్వతహాగా సకల లోకాల సృష్టికర్త అయినటువంటి దైవం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక ముహమ్మద్ ప్రవక్త వారు ఎవరు అంటే, ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అన్న విషయం తెలుసుకోవాలంటే అతని భార్యకే సరిగా విషయం తెలిసి ఉంటుంది. కొంతమంది సహచరులు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య అయినటువంటి ఆయిషా రదియల్లాహు అన్హా వారి వద్దకు వచ్చేసి, ముహమ్మద్ ప్రవక్త యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి అంటే, అప్పుడు ఆమె ఏమని సమాధానం ఇచ్చారు? మీరు ఖురాను గ్రంథాన్ని చదవలేదా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు ఖురాను గ్రంథానికి ప్రతిబింబంగా ఉంటాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అడిగినప్పుడు ఆయిషా రదియల్లాహు అన్హా వారు అంటే ప్రవక్త గారి భార్య చెప్పినటువంటి సమాధానం ఇది. అలాగే ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త వారు చెప్పారు అని. ఆ విషయం ఏంటంటే, మీలో అందరికంటే ఎక్కువగా ఎవరైతే నైతికంగా, అహ్లాహ్ పరంగా, గుణగణాల పరంగా ఎవరైతే శ్రేష్ఠులో వారే విశ్వాసంలో పరిపూర్ణులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి నేను ఎందుకు వచ్చానంటే, నైతిక ప్రమాణాలను పరిపూర్ణం చేయడానికి దైవం నన్ను పంపించాడు అని స్వతహాగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఆయన జీవితంలో ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ముహమ్మద్ ప్రవక్త వారి వద్ద ఎక్కువ కాలం గడిపినటువంటి వారిలో హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారు ఉన్నారు. హజరత్ అలీ యొక్క కుమారుడు ఇమాం హుసేన్ తన తండ్రి అలీతో అడుగుతున్నారు, ముహమ్మద్ ప్రవక్త యొక్క అఖ్లాఖ్, గుణగణాలు, నైతికత ఎలా ఉంటుందంటే, అప్పుడు హజరత్ అలీ గారు తన కుమారుడు ఇమాం హుసేన్ చెప్తున్నారు, ముహమ్మద్ వారు ఆయన మృదుభాషి, దయాశీలి, వినయశీలి, కరుకుదనం ఆయనలో ఉండేది కాదు. చిన్న చిన్న విషయాలకు చీటికి మాటికి చిర్రుబొర్రుమని చెప్పేవారు కాదు. ఇతరుల్ని దూషించేవారు కాదు. ఇతరులపై నింద మోపేవారు కాదు. ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క గుణగణాలు ఎలాంటివంటే, ఆయన ఒక నిర్మల చంద్రుడు, ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తి. ఏనాడు కూడా తన భార్యను కొట్టలేదు, బానిసపై చెయ్యి వెత్తలేదు. ప్రవక్త వారు పూర్తి జీవితంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. పూర్తి జీవితంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాగ్దాన భంగం చేయలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనకంటే ఎక్కువగా ప్రజల గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ప్రజలకే ఆయన సహాయ సహకారాలు చేస్తూ ఉండేవారు అని హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారు తన కుమారుడు ఇమాం హుసేన్కి విషయాలు చెప్తున్నారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎక్కువగా చాలా సంవత్సరాలు ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు, హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారు, హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారు, హజరత్ హింద్ బిన్తే అబీ హాలా, ఈ నలుగురు ఎక్కువగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి వారు.
దాదాపుగా 23 years 23 సంవత్సరాలు అలీ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్నారు. నబువత్ పూర్తిగా ఆయనకు నబువత్ వచ్చినప్పటి నుండి చివరి వరకు అలీ రదియల్లాహు అన్హు వారు ఉన్నారు. అలీ రదియల్లాహు అన్హు చెప్తున్నారు, ప్రవక్త వారు వినయంగా మాట్లాడతారు, మృదువుగా మాట్లాడుతున్నారు, కరుకుదనం ఆయన వద్ద ఉండదు, వాగ్దాన భంగం చేయరు, ఆయన నోటి నుండి ఎప్పుడూ చెడు చేయలేదు, ఆయన చేతుల ద్వారా ఎప్పుడు కూడా భార్యని బానిసల్ని కొట్టలేదు, ఆయన చీటికి మాటికి చిర్రుబుర్రు అని చెప్పేవారు కాదు, అసహించుకునేవారు కాదు, ఇతల్ని హేళన చేసేవారు కాదు. ఇలాంటి గొప్ప నైతిక ప్రమాణాలతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితం గడిపారు. మరి నిజంగా ఈరోజు ముహమ్మద్ ప్రవక్త ఉమ్మత్తుగా ఉన్నటువంటి వారు అలాంటి నైతికతను మనం కలిగి ఉన్నామా లేదా అన్న విషయాన్ని మనం స్వయంగా మన ఆత్మ పరిశీలన, ప్రతి వ్యక్తి కూడా మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే ఆయన కాలంలో అందరికంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాను మాసం వచ్చిందంటే ప్రవక్త వారు గొప్పగా దాన ధర్మాలు చేసేవారు. ఆయన చాలా దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి. ఒకసారి ప్రవక్త వారు ఉన్నారు, ఒక బద్దు అంటే పల్లెటూరి వ్యక్తి వచ్చేసి ప్రవక్త వారి వద్ద ఏదైనా దానం అడగడానికి వచ్చాడనమాట. ఆ వ్యక్తి చాలా అత్యాశ కలిగిన వ్యక్తి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర చాలా పెద్ద మేకల మంద అక్కడ ఉంది. అది చూసేసి ఒక మేక అడగకుండా, ఓ ముహమ్మద్, ఈ పూర్తి మేకల మందను నాకు ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏ పేదరిక గురించి ఆలోచించకుండా పూర్తిగా మేకల మందను అతనికి ఇచ్చేస్తాడు. అతడు వెళ్ళి తన జాతి ప్రజలకు చెప్తాడు, ముహమ్మద్ ప్రవక్త వారిని నమ్మండి, ఆయన మంచి వ్యక్తి, పేదరికానికి భయపడేవాడు కాదు అని అతడు ప్రచారం చేస్తాడు. అంతగా దాన ధర్మాలు ప్రవక్త వారు చేసేవారు. ఇంకా ఎంత ఓర్పు ఆయనలో ఉండేదంటే, యూదులు వారి యొక్క గ్రంథాలలో ప్రవక్తలు చాలా సహనం కలిగినటువంటి వారని యూద మత గ్రంథాల్లో వ్రాసి ఉందన్నమాట. ఒక యూదుడు ఏం చేస్తాడంటే, నిజంగా ఈ ముహమ్మద్ అనే వ్యక్తి ప్రవక్తగా ప్రకటించుకుంటున్నాడు, ఆయన ప్రవక్త కాదా నేను పరిశీలిస్తానని చెప్పి ఏం చేశాడు అంటే, ముహమ్మద్ ప్రవక్త వారి వద్దకు వచ్చేసి కొన్ని ఖర్జూరాలు అరువుకి ఇచ్చాడు, అప్పుగా ఇచ్చాడు. ఇచ్చేసి ఒక టైం పెట్టాడు, ఒక గడువు పెట్టాడు. ఆ గడువు పూర్తి కాకముందే ముహమ్మద్ ప్రవక్త వారు మరియు ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే ముహమ్మద్ ప్రవక్త వారిని దారిలో ఆపేసి, అయ్యా నేను ఖర్జూర పండ్లను నీకు అరువుగా ఇచ్చాను, నాకు తిరిగి ఇవ్వని ముహమ్మద్ ప్రవక్త వారి చొక్కా పట్టేసుకున్నాడు. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త వారు అన్నారు, అయ్యా ఈ ఖర్జూరాలు అరువుకు నువ్వు ఇచ్చావు కదా, దాన్ని తిరిగి చెల్లించడానికి ఇంకా సమయం ఉంది కదా, ఇంకో రోజు ఉంది కదా, ఇప్పుడే అడుగుతున్నావు ఏంటంటే, అవన్నీ కుదరదు, నువ్వు ఇప్పుడు ఇస్తావా లేదా, ఆ ఖర్జూరాల పండ్లు ఆ అరువుకి ఇచ్చినటువంటి ఇప్పుడు ఇవ్వాల్సిందని చెప్పేసి ప్రవక్త వారి చొక్కా పట్టుకొని అటు ఇటు లాగుతున్నాడు. ఈ విషయం పక్కనే ఉన్నటువంటి ఉమర్ రదియల్లాహు అన్హు వారు చూసి, ఉమర్ వారికి తీవ్రంగా కోపం వస్తుంది. అప్పుడు ఆయన కోపంగా కళ్ళను ఎర్రజేసి ఏమంటాడంటే, ఓరి దుర్మార్గుడా, మా ప్రవక్త అప్పుగా ఉన్నాడని ఎంత మా ప్రవక్తతో దుర్భాషలాడుతావా, ప్రవక్త వారు ఏమైనా అనుకుంటారని నేను వదిలేస్తున్నాను, లేదంటే ఇక్కడే నరికి నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేవాడిని అని ఉమర్ గారు అనగానే ప్రవక్త వారికి బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. ఓ ఉమర్, నువ్వేం మాట్లాడుతున్నావు, త్వరగా అప్పు చెల్లించండి అని అనే బదులు నువ్వు అతన్ని భయపెడతావా, నువ్వు చేసింది తప్పు ఉమర్, నువ్వు చేసిన తప్పుకి గాను వెంటనే నువ్వు ఆ వ్యక్తి అప్పు చెల్లించు, ఆ అప్పుతో పాటు 20 సేర్ల ఖర్జూరాలు అదనంగా ఇవ్వు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ తీర్మానం చేస్తారు. సుబ్హానల్లా. అంటే ఇంతగా ఉదార స్వభావి, ఇంత నిజాయితీపరుడు. ఎప్పుడైతే ఈ విషయం ఆ యూదుడు తెలుసుకున్నాడో వెంటనే అతనికి అర్థమవుతుంది, ప్రవక్తలు ఓర్పు సహనం కలిగిన వారు, నేను పరీక్షించడానికి వచ్చాను, నా పరీక్షలో నేను సాఫల్యం చెందాను కాబట్టి నేను విశ్వసిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసిస్తున్నానని అతడికి సాక్ష్యం చెప్పడం జరిగింది. ఇంత ఓర్పు సహనం కలిగిన వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వాగ్దాన భంగం ఎప్పుడు కూడా ప్రవక్త వారు చేయలేదు. అందుకే ఆనాడు యూదులు మరియు ఆనాటి క్రైస్తవులు, ఆనాటి మజూసీలు, ఆనాటి అగ్ని పూజారులు, ఆనాటి ముష్రికులు ప్రవక్త వారి వద్ద తమ అమానతులను, తమ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలను, తమ నగలను, తమ విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువుల్ని అమానత్దారు ఎవరంటే అమీన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సాదిక్ సత్యసంధుడు, అమీన్ విశ్వసనీయపరుడు. ఈయన అమానతులను భంగం చేయడు కాబట్టి మా సంపాదన, మా డబ్బులు ఈయన దగ్గర మేము పెడతాము అని చాలా భరోసాగా వచ్చేవారు అనమాట. ఆ విధంగా ఎప్పుడు కూడా వాగ్దాన భంగం చేయలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి మక్కాలో, ఓ ప్రవక్త ఇటు రా అని చెప్పేసి ప్రవక్తని తీసుకెళ్లి ఒక చోట నిలబెట్టేశాడు. ఆ తర్వాత నాకు ఇంకో పని ఉందని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడే వస్తాను, ఓ మొహమ్మద్ నువ్వు ఇక్కడే ఉండని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు వేరే పనిలో పడి.
మధ్యాహ్నం అయింది రాలేదు, సాయంత్రం అయింది రాలేదు, రాత్రి అయిపోయింది రాలేదు. ప్రవక్త వారు ఎదురు చూస్తున్నారు. ప్రవక్త వారు ఏమనుకున్నారు, నేను మాట ఇచ్చాను ఇక్కడే ఉంటానని, ఆ వ్యక్తి వస్తాడేమో అని ప్రవక్త వారు అక్కడ ఉన్నారు. ఈరోజు మన దగ్గర ఫోన్లు మొబైల్ ఉన్నాయి, ఆనాడు మొబైల్ ఫోన్ లేవు కదా కాల్ చేసి తెలుసుకోవడానికి. ఆ వ్యక్తి అక్కడే ఉండి వేచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ప్రవక్త వారు ఇంకా రాలేదు. చీకటి అయిపోయింది, ప్రవక్త వారు అక్కడే ఉండిపోయారు. మరుసటి రోజు ఆ వ్యక్తి వెళ్తూ మొహమ్మద్ ప్రవక్తను చూశారు. ఓ మొహమ్మద్ ఇక్కడ ఉన్నారు ఏంటంటే, మీరే కదండి ఇక్కడ ఉండమన్నారు, మీకు మాట ఇచ్చాను కదంటే. అయ్యో నన్ను క్షమించండి, ఏదో ఒక పనిలో పడి నేను మర్చిపోయానండి, నన్ను క్షమించండి అని ఆ వ్యక్తి అంటాడు. మీరు వెళ్ళిపోకపోయారంటే, అయ్యో నీకు నేను మాట ఇచ్చాను, నేను ఎలా వెళ్తానండి, మీరు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని నేను మీకు మాట ఇచ్చాను కదా అని ప్రవక్త వారు మరుసటి రోజు వరకు కూడా అక్కడే ఉంటారు. అలాంటి వాగ్దానాన్ని గట్టిగా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే అబ్దుర్ రహమాన్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా ఆయన ఉల్లేఖిస్తున్నారు, ఈ హదీస్ని తెలియజేస్తున్నారు. మేము ఒకరోజు ప్రయాణంలో ఉన్నాము, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఒక పక్షుల గూడు కనిపించింది. ఆ తల్లి పక్షి లేదు, పిల్ల పక్షులు ఉన్నాయి. మేము ఆనందం కోసం, సరదా కోసం చిన్న పక్షి పిల్లల్ని తీసేసుకున్నాము. కానీ తీసేసుకొని మేము వెళ్తున్నాము. ఆ తర్వాత ఆ తల్లి పక్షి తన పిల్లల్ని కోల్పోయాను అనేటువంటి బాధతో ఆ చుట్టూ తిరుగుతుంది. ఇది చూసి ప్రవక్త వారు, మీలో ఎవరు ఆ పక్షి పిల్లల్ని తీసుకున్నారు, మీలో ఎవరు ఆ తల్లికి బాధ కలిగించారు, మీలో ఎవరు ఆ పక్షి పిల్లల్ని దాచుకున్నారు, మీరు వదిలివేయండి, ఆ తల్లి పక్షికి మీరు బాధ కలిగించకండి అని చెప్పగానే ఆ పక్షి పిల్లల్ని వాళ్ళు, ఓ ప్రవక్త మేమే తీసుకున్నాం క్షమించండి అని ఆ పక్షి పిల్లల్ని వదిలివేయడం జరిగింది. ఈ విధంగా భూత దయ కలిగిన వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక చోట కొంతమంది చీమల్ని కాల్చుతున్నారు, అగ్నిలో కాల్చుతున్నారు. అప్పుడు ప్రవక్త వారు చెప్పారు, ఇలా మీరు జీవుల్ని కాల్చకూడదు, ఈ కాల్చి శిక్షించేటటువంటి విధానము దేవుడు నరకంలో శిక్షిస్తాడు. కాబట్టి ఏ మనిషికి జీవుల్ని మంటల్లో కాల్చేటటువంటి హక్కు లేదు, కాబట్టి మీరు ఇలా చీమల్ని చంపకండి అని ప్రవక్త వారు అక్కడ ఆపేశారు. అలాగే ప్రవక్త వారు చెప్పారు, ఒక వ్యభిచారిణి అయినటువంటి ఒక స్త్రీ దాహంతో పరితపిస్తున్నటువంటి ఒక కుక్కకు మంచినీళ్ళు తాగించినందుకు ఆ స్త్రీ స్వర్గానికి వెళ్ళింది అని చెప్పారు. అలాగే ఒక విశ్వాసి ఆరాధన చేసేటువంటి ఒక స్త్రీ పిల్లిని బంధించి ఆ పిల్లి చనిపోవడానికి కారణమైనందుకు ఆ స్త్రీ నరకానికి వెళ్ళిందని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో చూసినట్లయితే అనేక గొప్ప విషయాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా కష్టకాలంలో కూడా ఎప్పుడు కూడా తన నీతి నిజాయితీ నుండి మరలిపోలేదు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 2వ హిజ్రీలో జంగే బదర్ జరుగుతుంది. జంగే బదర్ మొట్టమొదటి యుద్ధం. అవిశ్వాసులు 1000 మంది ఉన్నారు, విశ్వాసులు కేవలం 313 మంది మాత్రమే ఉన్నారు. గుర్రాలు లేవు, ఆయుధాలు లేవు, ఒంటెలు లేవు, కేవలం 70 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క సైనికుని యొక్క అవసరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంతగానో ఉంది. అందులోనే హుజైఫా మరియు తన తండ్రి యమాన్, వీరిద్దరు తండ్రి కొడుకులు, హుజైఫా మరియు యమాన్. వీరిద్దరు ఏం చేస్తారంటే మదీనాలో ప్రవక్త వారితో యుద్ధంలో పాల్గొనాలని మక్కా నుండి బయలుదేరారు. మక్కా నుండి ఎప్పుడైతే బయలుదేరారో అవిశ్వాసులు ఏం చేశారంటే ఆ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళని పట్టుకున్నారు. మీరు ఎటు వెళ్తున్నారు అంటే, మేము మదీనా వెళ్తున్నాము, మీరు మాకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికే వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను పంపించాము, మిమ్మల్ని వదిలిపెట్టామని వారు ఖరాఖండిగా చెప్పేశారు. లేదండి, మేము మదీనాలో యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళట్లేదు, మేము మీకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొనము అని చెప్పారు. కానీ అప్పుడు అవిశ్వాసులు నమ్మలేదు, ఆ మాటను అంగీకరించలేదు. అప్పుడు ఏం జరుగుతుందంటే వారు ఒక వాగ్దానం ఇవ్వండి, మీరు మాతో యుద్ధంలో పాల్గొనమని ఒక వాగ్దానం ఇవ్వండి అని అవిశ్వాసులు వాగ్దానం తీసుకొని హుజైఫా మరియు యమాన్ ఇద్దరిని తండ్రి కొడుకును పంపించేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి విశ్వాసుల యుద్ధం యొక్క టీంలో, ఆ వర్గంలో కలిసిపోతారు. మరికొన్ని క్షణాల్లో యుద్ధం ప్రారంభమవుతుంది. అలాంటి సమయంలో హుజైఫా మరియు యమాన్ ఇద్దరు కూడా ప్రవక్త వారు చెప్తారు, ఓ ప్రవక్త, మేము బయలుదేరాము మక్కా నుండి, వస్తుంటే మధ్యలో మమ్మల్ని ఆపి వాగ్దానం తీసుకున్నారు, మేము ఇలా అబద్ధం చెప్పి వచ్చేసాము అనగానే అప్పుడు ప్రవక్త వారు అన్నారు, అప్పటికే వీళ్ళు 313 మంది మాత్రమే ఉన్నారు, అక్కడ అవిశ్వాసులు 1000 మంది ఉన్నారు, 70 ఒంటెలు మాత్రమే ఉన్నాయి, ఒక్కొక్క సైనికుని యొక్క అవసరం ప్రవక్త వారికి ఎంతగానో ఉంది. అయినప్పటికీ కూడా మీరు వాగ్దానం చేశారు కదా, మీరు వాగ్దానం ఇచ్చారు కదా, మీరు వాగ్దానం ఇస్తే దానికి కట్టుబడి ఉండండి, మీరు ఇక్కడే ఉండిపోండి అని ఆ యుద్ధం నుండి, ఆ యుద్ధ సైనికుల నుండి వారిద్దరిని కూడా
తీసివేయడం జరిగింది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికత. ఇలాంటి గొప్ప నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. యుద్ధాలలో యుద్ధ నీతిని నేర్పించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీరు యుద్ధాలు చేసేటప్పుడు స్త్రీలని చంపకూడదు, వృద్ధుల్ని చంపకూడదు, పంట పొలాలని ధ్వంసం చేయకూడదు, వారి యొక్క ప్రార్థన ఆలయాలను మీరు నాశనం చేయకూడదు. ఈ విధంగా ప్రమాణాలు తీసుకొని ఎవరైతే మేము సత్యాన్ని స్వీకరిస్తాము అని ప్రకటిస్తారో వారిని కూడా మీరు వదిలేయండి అని ఈ విధంగా వాగ్దానం తీసుకొని యుద్ధ నియమాలు తెలియజేసినటువంటి వ్యక్తి మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యుద్ధ ఖైదీలు కొంతమంది అవిశ్వాసులు పట్టుబడ్డారు. వారి యొక్క బాధ్యతలను తన సహచరులకు ఇచ్చారు ప్రవక్త వారు. వీరిని మంచిగా చూసుకోండి, వీరికి భోజనాలు పెట్టండి, వీరు ఖైదీలైనప్పటికీ కూడా వీరు కూడా మన సోదరులే, వీరి హక్కుల్ని ఉల్లంఘన చేయకండి అని ప్రవక్తారు తన యొక్క సహచరులకు కొంతమంది ఖైదీలను అప్పగించారు. చాలా ఆశ్చర్యపోతారు మీరు. అందులో ముసబ్ బిన్ ఉమైర్ అనేటువంటి ఒక సహాబీ యొక్క సోదరుడు అబూ అజీజ్ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, అప్పుడు ఖైదీగా పట్టుబడ్డారు అబూ అజీజ్ గారు. అబూ అజీజ్ ఏం చెప్తున్నారంటే, అప్పుడు నేను అవిశ్వాసిగా ఉన్నాను, ప్రవక్త ముహమ్మద్ వారి అనుచరులు వారి దగ్గర నేను ఉన్నాను, అప్పుడు వారేమో నాకు రొట్టెలు పెట్టారు, వారు ఖర్జూరాలు తిన్నారు. ఆనాడు రొట్టెలు చాలా కష్టంగా దొరికేవి, ఖర్జూర పండ్లు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి. కానీ ఒక ఖైదీకి వారు ఏం చేశారు, రొట్టెలు పెట్టారు, వీరు ఖర్జూర పండ్లు తింటున్నారు. ఆయనకు మనసు ఒప్పక, అయ్యో మీరు మాకు రొట్టెలు పెట్టడం ఏంటండి, మీరు రొట్టెలు తినడం తిరిగి ఇచ్చేశారు. వాళ్ళు ముట్టనైనా ముట్టలేదు. తిరిగి లేదండి, ప్రవక్త వారు మిమ్మల్ని మంచిగా చూసుకోమన్నారు, మీరు మా యొక్క అతిథులు కాబట్టి మీరు రొట్టెలు తినండి, మేము ఖర్జూర పండ్లు తింటామని చెప్పేసి యుద్ధ రంగంలో పట్టుబడినటువంటి ప్రాణ శత్రువులను ప్రాణ మిత్రుల కంటే ఎక్కువగా వాళ్లకు రొట్టెలు పెట్టి వీరు ఖర్జూరాలు తిన్నారు. ఈ యుద్ధనీతి ఎక్కడి నుండి వచ్చిందంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం నుండి, ఆయన బోధనల నుండి వచ్చినటువంటి విషయం. సోదరులారా, సోదరిమణులారా, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మక్కా నుండి మదీనా వెళ్ళిపోయారు, ఎప్పుడైతే మక్కా నుండి ఆయన మదీనా వెళ్ళిపోయారో కరువు కటాక్షాలు వచ్చేసాయి. ఎటు చూసినా కరువు కరువు కరువు, వర్షాలు పడట్లేదు. చివరికి మక్కాలో చిన్న పిల్లలు పాలు పట్టేటటువంటి స్త్రీల స్థానాలలో పాలు లేని కారణంగా చిన్న పిల్లలు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, కరువు కటాక్షకాలు తీవ్రంగా వచ్చేసాయి, ఎంతోమంది చనిపోతున్నారు. అప్పుడు ప్రవక్తలు మదీనాలో ఉన్నారు. ఎప్పుడైతే ప్రవక్త వారికి ఇన్ఫర్మేషన్, ఈ సందేశం అందిందో అప్పుడు 500 దిర్హంలు పంపించారు. ఎవరికి పంపించారు? అబూ సుఫియాన్, సఫ్వాన్ బిన్ ఉమయ్య, ఇద్దరు ఇస్లాం యొక్క శత్రువులు. ఈ శత్రువులకి 500 దిర్హంలు పంపించి, మీరు మీ కమ్యూనిటీలో, మీ వర్గంలో మీరు అది పంచండి, వారు ఆకలితో అలమటించకుండా వారిని మీరు ఆదుకోండి అని శత్రువులపై కూడా జాలి చూపించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకసారి ఏం జరిగిందంటే, తుఫైల్ బిన్ అమ్ర్ దౌసి అనే ఒక తెగ నాయకుడు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. గొప్ప నాయకుడు, వ్యాపార లావాదేవీలు ఉండేవి మక్కా మరియు యమన్ ప్రాంతం నుండి. దౌసి తెగకు చెందినటువంటి తుఫైల్ బిన్ అమ్ర్ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. వెళ్ళి తన తెగకు సందేశం ఇచ్చాడు, మీరు కూడా ఇస్లాం స్వీకరించండి, ఒకే దైవాన్ని నమ్మండి, ప్రవక్త చివరి ప్రవక్త అని చెప్తే ఎవరూ నమ్మలేదు. అతడు కోపంగా ప్రవక్త వారి వద్దకు వచ్చేసి కోపంగా ఊగిపోతూ, ఓ ప్రవక్త, నా బాధ్యత నేను గ్రహించాను, మా జాతి ఎవరు కూడా అంగీకరించట్లేదు, కాబట్టి మీరు బద్దువా ఇవ్వండి, మీరు శపించండి, వారు నాశనం అయిపోవాలంటే నేను నాశనం చేయడానికి, శపించడానికి, బద్దువా ఇవ్వడానికి రాలేదు, నేను రహ్మతలిల్ ఆలమీన్, కారుణ్యమూర్తిని అని ఆయన సాష్టాంగంలో పడిపోయి, ఓ అల్లా, దౌసి తెగకు హిదాయత్ సన్మార్గాన్ని ప్రసాదించు, ఓ అల్లా వీరికి సన్మార్గాన్ని ప్రసాదించు, ఓ అల్లా వీరికి హిదాయత్ ప్రసాదించని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారే కానీ బద్దువా చేయలేదు. జంగే ఉహదులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కింద పడిపోయారు. ఆయన పూర్తి శరీరం, ముఖం మొత్తం కూడా రక్తసిక్తమైపోయింది. అలాంటప్పుడు మోకాలుని ఆయన, ఓ అల్లా, నేను ఎవరో వీరికి తెలియదు, నన్ను వీరు హింసించారు, రక్తసిక్తం చేశారు, ఓ అల్లా, ఈ విషయాన్ని గాను వారిపై నువ్వు శిక్ష అవతరింపజేయకు, అల్లా వారికి సన్మార్గాన్ని ప్రసాదించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారే తప్ప బద్దువా చేయలేదు. అలాంటి కారుణ్యమూర్తి యొక్క ఉమ్మతే నేడు ముస్లిములు. అయితే సోదరులారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మనం కాస్త చూసినట్లయితే ఇలాంటి అనేక సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు ఒక ముస్లిం యొక్క వేషధారణ, ఒక ముస్లిం యొక్క నడవడిక, ఒక ముస్లిం యొక్క విధానాన్ని చూసి ఇస్లాం ఇలాంటిదని కొంతమంది అపోహకు గురైపోతున్నారు. కానీ సోదరులారా, కొంతమంది అజ్ఞానులు చేసేటటువంటి పనులకు ఇస్లాంకు ఎలాంటి సంబంధము లేదు. ఇతర దేవతలు ఎవరైతే ఉంటారో,
అల్లాను కాక ఎవరైతే ఇతర దేవీ దేవతలను విగ్రహాల్ని పూజిస్తున్నారో వారిని దూషించకండి అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం. మీరు ఖురాన్ని తెరవండి. ఖురాన్లో సూర్య అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయతం 108లో వలా తసబ్బుల్లదీన యదుఉన మిన్ దూనిల్లా, ఓ ముస్లిములారా, ముస్లిములు కాని వారు ఆరాధించే విగ్రహాలను, చిత్రపటాలను, దేవీ దేవతలను మీరు దూషించకండి అని ఇస్లాం కండిషన్ పెడుతుంది. నేను ముస్లిం, ఒకే సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధిస్తాను, కానీ నాతో పాటు ఉన్నటువంటి హిందువుల దేవీ దేవతల్ని కూడా నేను గౌరవిస్తాను, నాతో పాటు ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలని కూడా నేను గౌరవిస్తాను. వారి యొక్క మందిరాలైనా, వారి యొక్క గుడులైనా, వారి యొక్క గోపురాలైనా, వారి యొక్క దేవి దేవతలైనా, వారి యొక్క చిత్రపటాలైనా, వారి యొక్క ఆరాధన ఆలయాలైనా, వేటినైనా నేను గౌరవించాలని నేటికి 1400 సంవత్సరాల క్రితం ఖురాన్ ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ విషయం మీకు ఖచ్చితంగా మీకు తెలియాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవీలో అస్సర్ నమాజ్ చదువుకొని ఉన్నారు. నజ్రాన్ అనే ప్రాంతం నుండి 60 మంది పాస్టర్స్ అన్నమాట, 60 మంది పాస్టర్లు వచ్చారు. మస్జిద్లో నేరుగా ఎంటర్ అయిపోయారు, నేరుగా ప్రవేశించారు. అప్పుడే అస్సర్ నమాజ్ చదువుకొని ప్రవక్త వారు ఇలా తిరిగారు. వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు, ఎలాంటి అనుమతి తీసుకోలేదు. తిరిగి తూర్పు వైపు తిరిగి వారు ప్రేయర్ చేసుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. ఎవరు? క్రైస్తవులు. 60 మంది పాస్టర్లు ప్రేయర్ చేసుకున్నారు, మసీదులో దూరిపోయారు. సహబాలు కొంతమంది కోపం వచ్చింది. ఏంటి వీరు మా మసీదులోకి దూరారు, సరే నమాజ్ చదువుతారంటే నమాజ్ చదవట్లేదు, పైగా యేసుక్రీస్తుని పూజించుకుంటున్నారు మసీదులో అనగానే వారు పైకి లేశారు. అప్పుడు ప్రవక్త చెప్పారు, లేదు లేదు, వారిని మీరు ప్రార్థన చేసుకోనివ్వండి, ఆరాధన చేసుకోనివ్వండి, ఆపే హక్కు మీకు లేదు అన్నారు. పూర్తిగా వారు వారి పద్ధతిలో ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత ప్రవక్త వారిని కూర్చోబెట్టి అక్కడ మీ యొక్క రక్షణ గురించి కొన్ని ప్రమాణాలు జరిగాయి, కొన్ని వాగ్దానాలు జరిగాయి. ఆ వాగ్దానాలను అక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ముస్లిమేతలు ప్రవక్త వారి మస్జిదులోకి వచ్చేసి వారి పద్ధతిలో ప్రార్థన చేసుకున్న ఆయన వారిని ఏమీ అనలేదు, పైగా వారికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకంటే సెక్యులరిజం ఇంకేమై ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ముస్లింలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే చూడండి, ఒక మస్జిదులో ఏం జరిగిందంటే ఒక ముస్లిమేతరుడు, ఒక యూదుడు ఏం చేశాడంటే, ఒక బద్దు అనమాట, పల్లెటూరు వాసి, వాళ్ళందరూ మస్జిద్లో కూర్చొని ఉన్నారు. ఇతడు నేరుగా మస్జిద్లోకి ప్రవేశించి ఒక మూలన అతడు మూత్ర విసర్జన చేశాడు. వెంటనే ప్రవక్త వారి శిష్యులు ఖడ్గం బయటికి తీశారు, మస్జిద్లో మూత్రం పోస్తావారని చంపేయడానికి. అప్పుడు ప్రవక్త చెప్పారు, లేదు లేదు, అతనికి తెలియదు, ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చేసి ఆ కొట్టేండి అయిపోతుంది, దీనికోసం గొడవనని చెప్పేసి ప్రవక్త వారు అంతా శాంతపరిచేసి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి, అయ్యా ఇది ప్రార్థన ఆలయం, ఇక్కడ మేము నమాజ్ చదువుకుంటాం, ఇక్కడ నువ్వు మూత్ర విసర్జన చేసి ఎలా ఉంటుంది అంటే, అయ్యో అలానా అండి అని ఆ వ్యక్తి అక్కడ రియలైజ్ అవుతాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అఖ్లాఖ్, నైతికత. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇలాంటి సందర్భం వస్తే కత్తులు తీయడమే కాదు, అది హిందూ ముస్లింల మధ్య గొడవ కూడా దారి తీయవచ్చు. అలాంటి అజ్ఞానంలో ఈరోజు మనం ఉన్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ బోధనలతోనే ఖులఫాయ రాషిదీన్, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ, ఈ నలుగురు కూడా న్యాయంగా వారు పరిపాలించారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారి కాలంలో ఏం జరిగిందంటే, ఒక ముస్లిమేతరుని హత్య చేశాడు, మర్డర్ చేసేసాడు. వారందరూ వచ్చేసి, ఏంటయ్యా మీ రాజ్యంలో ఇలా జరిగిందంటే, ఆ హత్య చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ హంతకుణ్ణి హతుని కుటుంబానికి అప్పగిస్తే వారు ఇతన్ని చంపేశారు. ఎందుకంటే ఇస్లాంలో ప్రాణానికి బదులు ప్రాణం కాబట్టి. అంటే ఇంత ఖచ్చితమైనటువంటి న్యాయమో ప్రవక్త వారి శిష్యులు కూడా ప్రవక్త వారి బాటలు నడిచారు. ఎందుకంటే ప్రవక్త వారి ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏం జరిగిందంటే, ఖురైష్లోని మఖ్దూమ్ అనేటటువంటి ఒక తెగ, పేరు ప్రతిష్టలు కలిగినటువంటి తెగ అనమాట. ఖురైష్లోని మఖ్దూమ్ అనే తెగకు చెందినటువంటి ఫాతిమా పేరు గల ఒక స్త్రీ దొంగతనం చేస్తూ పట్టుబడుతుంది. అప్పుడు పట్టుకొని ప్రవక్త వారి దగ్గర తీసుకొస్తే ప్రవక్త వారు ఏం చెప్పారంటే, ఇస్లాం పద్ధతి ప్రకారంగా చేతులు నరికేయండి దొంగతనానికి అని షరియత్ ప్రకారంగా తీర్పిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఉసామా బిన్ జైద్ ప్రవక్త వారికి చాలా సన్నిహితంగా ఉంటారు, ఆయన సిఫారసు చేస్తారు. ఏమంటారంటే, ఓ ప్రవక్త, ఖురైష్లో మఖ్దూమ్ తెగ చాలా పాపులర్ తెగ, వారికి గౌరవ మర్యాదలు చాలా ఉన్నాయి, ఒకవేళ ఈమె గనక మనం శిక్షించినట్లయితే బాగుండదనగానే, ఓ ఉసామా నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు పూర్వం జాతులు ఎవరైతే ఉన్నారో వారు ఇలానే చేసేవారు, పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వారు ఏదైనా తప్పు చేస్తే చూసి చూడనట్టు వదిలేసేవారు. అదే ఒక సామాన్య నిరుపేద తప్పు చేస్తే
వారిని వెంటనే శిక్షించేవారు. నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో అల్లా సాక్ష్యం చెప్తున్నాను, మొహమ్మద్ బిన్తే ఫాతిమా దొంగతనం చేసిన, అంటే నా కూతురు ఫాతిమా దొంగతనం చేసిన నేను హస్తాలు ఖండించేవాణ్ణి అని ఆ శిక్ష అమలు పరుస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సుబ్హానల్లాహ్. ఇలాంటి న్యాయంతో సహబా రదియల్లాహు అజ్మాయిన్ పరిపాలించారు. ఎంత ఖచ్చితంగా పరిపాలించారంటే ఒక 2-3 విషయాలు చెప్పి నేను ఈరోజు నా సెషన్, ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఆ విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలను ఆదర్శనీయంగా తీసుకొని పరిపాలించినటువంటి ఖులఫాయే రాషిదీన్, వీరి కాలంలో ఒక సంఘటన, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారు 2వ ఖలీఫా. ఆయన కాలంలో ఏం జరుగుతుందంటే, ఒక స్త్రీ ఆమె ఈజిప్ట్ నుండి ఒక ఉత్తరం రాస్తుంది మదీనాలో ఉన్నటువంటి అమీరుల్ మొమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారికి. అందులో ఏముంటుందంటే, ఇక్కడ నా స్థలాన్ని బలవంతంగా లాక్కొని మసీదులో కలిపేశారు మీ ముస్లింలు అనగానే వాకఫ్ చేస్తారు. ఆయన ఆ సమాచారాన్ని తీసుకుంటారు, ఏం జరిగిందని తెలుసుకుంటే నిజంగానే అక్కడ అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు వారు ఈజిప్ట్ గవర్నర్గా ఉంటారు. ఆ స్త్రీ యొక్క స్థలాన్ని భక్తులు ఎక్కువ పెరిగిపోతున్నారు, మసీదు స్థలం సరిపోవట్లేదు, కానీ మార్కెట్ కంటే ఎక్కువ ధర చెల్లించి మీ స్థలాన్ని మేము కొనుక్కుంటామని ఎంత బ్రతిమిలాడినా ఆ స్త్రీ వినదు. నేను ఇవ్వను అంటుంది. చివరికి బలవంతంగా ఆ స్థలాన్ని మసీదులో కలుపుకుంటారు. ఈ విషయము ఉత్తరం ద్వారా ముస్లింల రాజ్యం ఉంది, ముస్లింల చక్రవర్తి ఉన్నాడు, ముస్లింల పరిపాలన ఉంది, ముస్లిం గవర్నర్ ఉన్నాడు, ముస్లిం శిక్షలు ఉన్నాయి, షరియత్ ప్రకారంగా శిక్షలు అమలు జరుగుతున్నాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి రాజ్యంలో ఒక యూద మహిళ ఒక రాజుకి, అంటే ఇస్లాం ఖలీఫాకు ఉత్తరం రాస్తే ఆయన పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, మీరు కట్టినటువంటి మసీదును కూలగొట్టి ఆమె స్థలాన్ని ఆమెకి ఇచ్చేయండి అంటే అదే జరుగుతుంది. ఆ మసీదుని కూలగొట్టి ఆమె స్థలాన్ని ఆమెకి ఇవ్వడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. ఇలాంటి గొప్ప న్యాయం చేసినటువంటి వ్యక్తులు ఖులఫాయే రాషిదీన్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకొని. మరో సంఘటన కాస్త మీరు చూసినట్లయితే కితాబే షిబ్లీ పేజ్ నెంబర్ 73-74 ఇక్కడ ఉన్నటువంటి ఒక సంఘటన మీరు చూసినట్లయితే 16వ హిజ్రీలో ఏం జరుగుతుందంటే, ముస్లింలు ఇస్కాందరియాను జయిస్తారు. ఇస్కాందరియాని జయించిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక ముస్లిం సైనికుడు అతడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు యొక్క ప్రతిమ విగ్రహాన్ని తన ఆయుధంతో కొడతాడు. కొట్టిన కారణంగా విగ్రహం యొక్క కన్ను పగిలిపోతుంది. ఈ విషయం బాధతో వచ్చేసి అమ్ర్ బిన్ ఆస్ ఎవరు, ఈజిప్ట్ గవర్నర్, ఆ గవర్నర్ దగ్గరికి వచ్చేసి, మీ ధర్మములో ఇతర మత దేవీ దేవతల్ని కించపరచొద్దు, వాటిని కూలగొట్టొద్దు, ధ్వంసం చేయొద్దని మీ బోధనలు ఉన్నాయని చెప్తారు కదా. మీ ముస్లిం సైనికుడు ఏంది ఇలా చేశాడు, యుద్ధం జరిగింది, జయించాము, అయిపోయింది, కానీ మా విగ్రహాన్ని కూలగొట్టడం ఏంటి, దీనికి ప్రతీకారంగా మీరు మొహమ్మద్ ప్రవక్త విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వండి, మేము కూడా అలా చేసి మా ప్రతీకాన్ని తీర్చుకుంటాము అని అంత ధైర్యంగా ముస్లిమేతరులు ముస్లిం యొక్క రాజు దగ్గరకు వచ్చి ప్రతిపాదన పెడుతున్నారంటే ఎంత నిర్భయంగా వారి జీవితం గడుపుతున్నారనేది మొదటి విషయం. ఈ విషయం మొత్తం విని ఒకవేళ ఆయన బోధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే కోపం వచ్చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. అలా చేయలేదు ఆయన. ప్రవక్త వారి బోధనల్ని గుర్తు చేసుకొని, అయ్యా నన్ను క్షమించండి, ఈరోజు ఒక ముస్లిము గవర్నర్గా మీతో నేను క్షమాపణ వేడుకుంటున్నాను, మీరు ఏదైతే మీ మనసుకి బాధ కలిగిందో మా ముస్లిం వ్యక్తి ఇలా చేశాడో దానికి మీరు క్షమించండి, అతడు అజ్ఞానం కారణంగా చేశాడు, బహుశా అతనికి తెలియదేమో, దానికి నేను క్షమాపణ వేడుకుంటున్నానని ఒక గవర్నర్ క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు వారేమన్నారంటే, మొహమ్మద్ ప్రవక్త విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వండి అంటే, మా మొహమ్మద్ ప్రవక్త విగ్రహం, మా దాంట్లో విగ్రహాలు ఉండవు, చిత్రపటాలు ఫోటోలు ఉండవు, మా మొహమ్మద్ ప్రవక్త విగ్రహాన్ని మేము తయారు చేయలేము, కాబట్టి దాన్ని నేను క్షమాపణ వేడుకుంటున్నాను. కాబట్టి ముందైతే క్షమాపణ వేడుకున్నారు. క్షమాపణ వేడుకున్న తర్వాత ఇంకా మీ యొక్క బాధ దూరం అవ్వనట్లయితే, ఇంకా మీ ప్రతీకారం తగ్గలేనట్లయితే, ఇంకా మీ యొక్క కోపం తగ్గనట్లయితే, ముస్లింల గవర్నర్గా నేనున్నాను, నా కన్నును పొడి చేయండి, తద్వారా మీ యొక్క మనసులు తృప్తి పడితే నేను సంతోషిస్తానంటారు. అల్లాహు అక్బర్. అంత గొప్పగా ఆయన ముస్లింల యొక్క గవర్నర్గా ఉండి వారితో క్షమాపణ వేడుకోవడమే కాకుండా ఈ విషయం చెప్పారు. ఇంత సమన్యాయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఖులఫాయే రాషిదీన్ అక్కడ పరిపాలించారు. అందుకే చూడండి, ఇస్లాం ధర్మం చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఖురాన్లో సూరే బఖ్రా నంబర్ 2 ఆయత 256లో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలవంతం కానీ బలత్కారం కానీ ఏదీ లేదు అని ఇస్లాం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు మీ పద్ధతుల్ని, మీ ఆరాధన విధానాల్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి, కానీ దేవీ దేవతల్ని దూషించకండి. ఎందుకంటే సోదరులారా, ఈ మానవులంతా కూడా ఒకే జంట సంతానం. ఖురాన్లో సూరే హుజరాత్ 49 ఆయత 13లో యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరి వ ఉన్సా
వజఅల్నాకుం షుఊబన్ వకబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, ఖురాన్లో 22 టైమ్స్ ఈ పదం వాడబడింది. ఓ మానవులారా, మీరంతా ఒకే స్త్రీ పురుషుల నుండి, ఆదాం హవ్వా నుండి సృష్టించబడ్డారు. పరస్పరం సోదరులు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, తెల్లవారైనా, నల్లవారైనా, అరబ్బులైనా, అరబ్బేతులైనా, భారతీయులైనా, అమెరికన్లైనా, మానవులంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు, రక్త సంబంధికులు అని ఖురాన్ ఈ విషయం చాలా ఖచ్చితంగా తెలియజేస్తుంది. కాబట్టి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా మనమంతా ఒకే జంట సంతానం కదండి. కాబట్టి చూడండి, ఒక హిందూకి ఏదైనా ప్రమాదం జరిగితే ఒక ముస్లిం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఒక ముస్లింకి బ్లీడింగ్ అయిపోతే ఒక హిందూ కూడా బ్లడ్ ఇవ్వవచ్చు. డాక్టర్ గారు బ్లడ్ గ్రూప్నే చూస్తారే తప్ప రిలీజన్ గ్రూప్ని చూడరు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మనం నీ రిలీజన్ ఏంటి, నా రిలీజన్ ఏంటి అని ఈ విధంగా ఈరోజు వైషమ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం సోదరులారా. ఈ భారతదేశం ఏదైతే ఉందో ఇది గంగా జమున తహజీబ్ అని అంటారు. ఇది ఎలాంటి దేశం అంటే మన భారతదేశం ఈ ప్రపంచంలోనే అత్యంత ఒక పెద్ద డెమోక్రసీ కలిగినటువంటి దేశంగా మన భారతదేశం పరిగణించబడుతుంది. పూర్తి ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే అందులో 146 కోట్ల జనాభా మన భారతదేశంలోనే ఉంది. మన భారతదేశంలో 9 ప్రధాన మతాల వారు ఉన్నారు, 780 భాషలు ఉన్నాయి, 3000 కులాలు ఉన్నాయి, 25,000 ఉపకులాలు ఉన్నాయి. ఇలాంటి భారతదేశంలో 9 ప్రధాన మతాల వారు ఉన్నటువంటి ఇలాంటి భారతదేశంలో నిజంగా హిందూ ముస్లింల ఐక్యతతో కలకలలాడుతున్నటువంటి ఈ భారతదేశాన్ని కొన్ని అరాచక శక్తులు వైషమ్యాలను తీసుకొచ్చేసి మీరు వేరు మేము వేరు అనేటటువంటి ఒక భావనలో మనసులో ఈ విషబీజాలు నాటేటటువంటి ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎవడో ఒక వ్యక్తి వచ్చేసి మొహమ్మద్ ప్రవక్త వారిని కించపరచడము, మొహమ్మద్ ప్రవక్త వారిపై బురద జల్లడము, తద్వారా ముస్లింలు ఆవేశంతో ధర్నాలు చేయడము, రోడ్ల మీదకి వచ్చేయడము ఇలా చేస్తున్నారు. ఇది కూడా సమంజసమైనటువంటి పద్ధతి కాదు. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం ఏంటో ముస్లిమేతరులకు తెలియజేయాలి. ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క బోధనలు, ఆయన గుణగణాలు, ఆయన అస్తిత్వము, ఆయన ఆచరణ, ఆయన భక్తి, ఆయన ధాతృత్వము, ఆయన మృదు స్వభావం, ఆయన వినయశీలత ఏంటో ప్రవక్త వారి గురించి మానవాళికి తెలియచేయాలి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ప్రవక్త వారి గురించి మనకే తెలియదు, ఇక ఇతరులకు మనం ఎలా చెప్తాం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి సోదరులారా. అలాగే ఈరోజు ఏదైతే అంశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో ముఖ్యంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రలో మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంబంధించి మీకు ఒక అవగాహన కోసం సోదరులారా మీరు ఖచ్చితంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాన్ని అర్-రహీహుల్ మక్తూమ్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర, ఆదర్శ మహాప్రవక్త, ఆదర్శమూర్తి, ఇలా తెలుగులో పుస్తకాలు ఉన్నాయి. ఒక్కసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు, ఆయన జీవితాన్ని చదవండి. ఎందుకంటే ముహమ్మద్ అంటే ప్రశంసింపదగినవాడు. ముహమ్మద్ అనే పేరు ఎవరు పెట్టారు? ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క తాతగారు అటువంటి అబ్దుల్ ముతలిబ్ ముహమ్మద్ అనే పేరు పెట్టారు. ఎప్పుడైతే ముహమ్మద్ అనే పేరు పెట్టడం జరిగిందో అప్పుడు అరబ్బు జాతి ఆయన ప్రశ్నించింది, మీరు ముహమ్మద్ అని ఎందుకు పెట్టారు అంటే అంతకంటే ముందు ముహమ్మద్ అనే పేరు లేదు, అంతకంటే ముందు ముహమ్మద్ అనే పేరు అరబ్బు జాతి వినలేదు. ఈ ముహమ్మద్ అనే పేరు మీరు ఎందుకు పెట్టారంటే ముహమ్మద్ అంటే ప్రశంసింపదగినవాడు, గొప్పగా కీర్తించబడేటటువంటి అర్థాలు వస్తాయి. కాబట్టి నా మనవడు పెరిగి పెద్దయి మానవుడు ఉపయోగపడాలి, మానవ మహోపకారిగా మారాలి, కాబట్టి నేను ఈ పేరు పెట్టాను అని చెప్పడం జరుగుతుంది. ఇది అల్లా యొక్క హిక్మత్, అల్లా యొక్క యుక్తి. తద్వారా ఆయన మనసులో అబ్దుల్ ముతలిబ్ మనసులో ముహమ్మద్ అనే పేరు పెట్టాలని మనసులో వేయడం జరిగింది, ముహమ్మద్ అనే పేరు పెట్టడం జరిగింది. అందుకే చూడండి ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించినటువంటి సౌదీ అరబ్ నుండి వెలువడినటువంటి సీరత్ అంటే చరిత్ర, మహాప్రవక్త జీవిత చరిత్ర అనే పుస్తకం ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా నమోదు చేయడం జరిగింది. అంటే అంత పెద్ద పుస్తకాన్ని రచించడం జరిగింది కాబట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఈ పుస్తకానికి ఒక పేరు అనేది కూడా రావడం జరిగింది. అలాగే వరఫఅనా లక దిక్రక అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 94 వచ్చే 4 ఆయతులు చెప్తున్నాడు. ఓ ప్రవక్త నీ పేరు ప్రతిష్టల్ని
మేము కీర్తింపజేశాము, పైకెత్తాము అని చెప్పడం జరిగింది. నిజంగా ఎక్కడైతే అల్లా అనే పేరు వినబడుతుందో అక్కడ రసూలుల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు వ రసూలు అంటే ఎక్కడైతే అల్లా పేరు వినబడుతుందో అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరు వినబడుతుంది. ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, ప్రతి నిమిషం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అజాన్ వినబడుతుంది. అజాన్లో మొహమ్మదు రసూలుల్లా అనేటటువంటి పదం కూడా వినబడుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సౌదీ ఒక పెద్ద షేక్ ఏం చేశాడు, అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇమాం గారితో పరిచయం ఏర్పడింది. నీ పేరేంటి ఇమాం గారు అంటే మొహమ్మద్ అషరా అని సమాధానం చెప్పాడు. మొహమ్మద్ అషరా ఏంటండి? మొహమ్మద్ అంటే అర్థమైంది, అషరా అంటే 10. ఏంటి మీరు మొహమ్మద్ అషరాని ఈ పేరు అంటే, లేదండి మా నాన్నగారికి 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది కొడుకులు ఉన్నారు, 10 మంది కూడా మొహమ్మద్ అని పేరు పెట్టారు, మొహమ్మద్ అంటే అంత ఇష్టం అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను 10వ వాన్ని అంటే మొహమ్మద్ వాహిద్, మొహమ్మద్ ఇస్నైన్, మొహమ్మద్ సలాఫా, మొహమ్మద్ అరబా, మొహమ్మద్ ఖంసా, మొహమ్మద్ సిత్తా, మొహమ్మద్ సబా, మొహమ్మద్ తమాయిన్, ఈ విధంగా నేను మొహమ్మద్ అషరా అంటే నేను 10వ వ్యక్తినని ఆ యొక్క వ్యక్తి చెప్పడం జరిగింది. అయ్యా మీరు ఎక్కడ, ఏ దేశానికి చెందినవారు అంటే, నేను ఆఫ్రికాకు చెందినటువంటి వాడిని, ఇప్పుడు అమెరికాలో ఒక మస్జిద్లో ఇమామ్గా ఉన్నాను, మా నాన్నగారికి 10 మంది కొడుకులు ఉంటే 10 మంది పేరు కూడా మొహమ్మద్ అని పెట్టడం జరిగింది. అందులో కన్ఫ్యూజన్ అవ్వకుండా మొహమ్మద్ 1, మొహమ్మద్ 2, మొహమ్మద్ 3, మొహమ్మద్ 4, మొహమ్మద్ 5 అని మొహమ్మద్ 10 వరకు ఈ పేర్లు పెట్టడం జరిగిందని. అంటే ఈ విషయం, ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు ముస్లింలు తన ఇనిషియల్గా మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ అబ్బాస్, మొహమ్మద్ సిరాజుర్ రెహమాన్ ఇలా పేర్లు ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఆ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అంత అమితమైనటువంటి ప్రేమ. కాబట్టి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏదైతే ఈరోజు దుష్ప్రచారం జరుగుతుందో, ఇది ఒక రాజకీయ ఎజెండా. రాజకీయంగా లబ్ధి పొందడానికి కొంతమంది దుర్మార్గులు ఇస్లాం ధర్మాన్ని కించపరచడానికి రకరకాల విషయాలు తీసుకొస్తున్నారు. కాబట్టి నేను ప్రతి సందర్భంలో నేను చెప్తుంటాను, క్రైమ్ని క్రైమ్గా చూడండి, క్రైమ్ని మతానికి అంటగట్టకండి. మీరు చెల్లపల్లి జైలు వెళ్ళండి, చెంచల్ కూడా జైలు వెళ్ళండి, ఖైదీలు, ముద్దాయిలు ఎవరైతే ఉంటారో అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళు, దుర్మార్గులు అన్ని మతాల్లో ఉంటారు. ఏ దుర్మార్గుడైనా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని తప్పుగా మీరు ఖండించండి, ఆ తప్పుని తప్పుగా చూడండి, క్రైమ్ని క్రైమ్గా చూడండి. కానీ ఆ క్రైమ్ ఇప్పుడు మతానికి, రిలీజన్కి అంటగట్టడం పచ్చి దుర్మార్గం. ఏదైతే ముత్యాలమ్మ గుడి టెంపుల్లో ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగిందో, కాలుతో తన్ని ధ్వంసం చేయడం జరిగిందో, 2వ రోజే నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. సలీం లేదా సల్మాన్ అనేటువంటి దుర్మార్గుని ముస్లిం సమాజం బహిష్కరణ చేయాలి. ఇలాంటి దుర్మార్గులు, నీచులకి ముస్లిం సమాజం నుండి ఎవరు కూడా బయటకు వచ్చేసి బెయిల్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు చేసినటువంటి పనికి గాను పూర్తి ముస్లిం సమాజం ఈరోజు సిగ్గుతో తలదించుకుంటుంది. కాబట్టి ఒక ముస్లింగా, ముస్లిం సొసైటీ తరపు నుండి, ముస్లిం సమాజం తరపు నుండి ఒక బ్రదర్ సిరాజుగా ఇలాంటి హేయమైనటువంటి చర్యని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. కాబట్టి ముస్లిం సమాజం అంతా ఖండించాలంటే ఎంతోమంది బయటకు వచ్చి వాళ్ళు ఆ యొక్క సలీం అనేటువంటి దుర్మార్గుని ఖండించడం జరిగింది. కాబట్టి సోదరులారా, మన ఈ భారతదేశంలో హిందూ ముస్లింలు ఇద్దరు అన్నదమ్ములు లాంటి వారు, 2 కళ్ళ లాంటి వారు. కాబట్టి ఏ కన్నుని పొడిచినా అది మన భారతదేశం గుడ్డిదవుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో, బ్రిటిషు వారిని తరిమి కొట్టడంలో కేవలం హిందువులు మాత్రమే లేరు, ముస్లింలు కూడా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఏదైతే కాలాపాని అంటారు, ఈరోజు అండమాన్ నికోబార్ జైల్లో, సెల్యులర్ జైల్లో కఠినాతి కఠినటువంటి శిక్షను అనుభవించినటువంటి వారిలో 95% ముస్లింలు కాలాపాని యొక్క శిక్షను అనుభవించారు. మీరందరికీ తెలిసి ఉంటుంది అష్ఫాకుల్లా ఖాన్. అష్ఫాకుల్లా ఖాన్ని ఉరికమ్మం ఎక్కించినప్పుడు నీ చివరి కోరిక ఏంటంటే ఆయన ఏం చెప్పారో తెలుసా? రఖుదో కోయి జరాసి ఖాకే వతన్ కఫన్ మే, నేను చనిపోయిన తర్వాత నా మాతృభూమి నేల మట్టిని నా కఫన్లో పెట్టి నన్ను సమాధి చేయండి అయ్యా, నా మాతృభూమి యొక్క మట్టి నా యొక్క శవం మీద వేసి నన్ను సమాధి చేయండి అని చివరి కోరిక కోరుకున్నటువంటి వ్యక్తి అష్ఫాకుల్లా ఖాన్, స్వాతంత్ర సమర యోధుడు. కాబట్టి ఈ భారతదేశంలో ఒక భారతీయ ముస్లింగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే ఇంత అద్భుతమైనటువంటి డెమోక్రసీ కలిగినటువంటి దేశం నా భారతదేశం. 9 ప్రధాన మతాల వారు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవిస్తున్నటువంటి దేశం నా భారతదేశం. కాబట్టి ఇలాంటి దేశం గురించి స్వామి వివేకానంద వారు ఎప్పుడైతే అమెరికా పర్యటన వెళ్ళారో, అమెరికా వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగం చాలా ప్రాచుర్యం పొందింది. మరుసటి రోజు ఒక ఆంగ్లేయ యువతి ఆయన దగ్గరికి వచ్చేసి, మీరు మంచి ప్రసంగం చేశారండి, కానీ మీ వేషాధారణ మార్చుకుంటే బాగుంటుంది అంటుంది. ఎందుకంటే ఆయన లాల్చి పైజామా వేసుకుని ఉన్నారు,
తలకు తలపాక కట్టుకొని ఉన్నారు స్వామి వివేకానంద. ఆమె ఏమంటుందంటే, మీరు జెంటిల్మెన్గా కనిపించడానికి మంచి వస్త్రాధారణ వేసుకుంటే బాగుంటుంది కదా అని అంటుంది. అప్పుడు మృదువుగా నవ్వి స్వామి వివేకానంద వారు ఏం చెప్తారంటే, మీ దేశంలో బట్టలు కుట్టే ఒక టైలర్ మిమ్మల్ని జెంటిల్మెన్గా తయారు చేస్తాడు, కానీ మా దేశం ఇండియాలో క్యారెక్టర్ మనిషిని జెంటిల్మెన్గా చేస్తుంది. అలాంటి గొప్ప క్యారెక్టర్ ఉన్నటువంటి దేశం మన భారతదేశం. అలాంటి నైతిక విలువలు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఇక్కడ ఎన్నో మతాల వారు కలిసిమెలిసి జీవితం గడుపుతున్న దేశం మన భారతదేశం. ప్రతి సంస్కృతి సాంప్రదాయాలు నాగరికతకు పెద్ద పీఠం వేసినటువంటి దేశం మన భారతదేశం. ఇక్కడ ఆస్తికత్వం మనకు కనిపిస్తుంది. గీత, బైబిల్, ఖురాన్, వేదాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, రామాయణం, మహాభారతం ఇలా గ్రంథాల నువ్వు గౌరవించేటువంటి దేశం మన భారతదేశం. మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారు అడుగు మోపినటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి సోదరులారా, మన జాతి విలువలను కాపాడుకోవాలి. కొంతమంది తయారయ్యారు, వీడియోలు తయారు చేసి గూగుల్ పే, ఫోన్పే వేసేసుకొని డబ్బుల సంపాదన కోసం హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించేటటువంటి కొంతమంది మతోన్మాదులు ఉన్నారు. ఆ మతోన్మాదులకు మనం దూరంగా ఉండాలి. వారు చేసేటటువంటి దుష్ప్రచారంలో మనం తిప్పికొట్టాలి. కాబట్టి BHL కమ్యూనిటీ సెంటర్లోని ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతను ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉంటే నా బ్రదర్ సిరాజ్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందులో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి, వినండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా సద్బుద్ధిని సాధించుగాక. అలాగే చివరిగా నేను ఒక చిన్న దువా చేసి నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. ఓ అల్లాహ్, నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఆమీన్. జై హింద్. మరళండి ఒకే సృష్టికర్త వైపు, మరళండి ఏకమై ఆ దేవుని వైపు, మరళండి ఇహ పరాల ప్రభువు వైపు, మరళండి ఒక్కడైన అల్లా వైపు, మరళండి ఒకే సృష్టికర్త వైపు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.